ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తెలుగు బైబిల్ నాలెడ్జ్ ఛానల్ని వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరట శుభాది వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేయటం జరిగిందండి. మనిషికి జన్మ పాపం ఉన్నదా అనే వీడియో మనం అప్లోడ్ చేయటం అయితే జరిగింది. అయితే ఆ వీడియోలో ఒక సహోదరుడు మనకి కామెంట్ చేశాడండి. అదేంటంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం ఉంది కదా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో మన తెలుగు బైబిల్లో వచ్చేసరికి నరులు అని చెప్పి రాయబడి ఉన్నది. ఒక్కసారి ఆ రెఫరెన్స్ మనం చూడండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అని చెప్పి రాయబడి ఉంది కదా. మరి హెబ్రూ బైబిల్లోకి వచ్చేసరికి అక్కడ నరులు అంటే ఆదాము అని చెప్పి రాయబడి ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నారండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మన తెలుగు బైబిల్ ఆదిమ హెబ్రూ గ్రీకు భాష నుండి ట్రాన్స్లేట్ చేయబడింది. సో ఇప్పుడు సహోదరుడు హెబ్రూ బైబిల్లో చూసి మాట్లాడడం అనేది చాలా ఉత్తమమైనది. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ప్రభునామం పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలా ప్రశ్న వేయటం ద్వారా మనం బైబిల్ని ఇంకా లోతుగా ధ్యానించడానికి సహాయపడుతుంది. సో ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రసంగి గ్రంథంలో 7:29లో ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఇక్కడ నరుడు అని చెప్పి రాయబడి ఉన్నది, కానీ హెబ్రూ బైబిల్ ఆదాము అని చెప్పి రాయబడి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు. దీనిలో మనం రెండు భాగాలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఉందండి. ఫస్ట్, ఆదాము అంటే అర్థం ఏంటి అంటే ఆది వాడు అని అర్థం, మొదటివాడు అని అర్థం వస్తుంది. మొదటివాడు అని చెప్పి అర్థం వస్తుంది. మొదటి మనిషి, మొదటివాడు, మొదటి నరుడు అనే మీనింగ్ వస్తూ ఉంటుంది ఆదాము అంటే. ఇక రెండో భాగం, ఒక్కసారి ఆది కాండము కనుక మనం చూసినట్లయితే, ఒక్కసారి ఆదాము అని చెప్పబడుచున్న చోట ఒక్కసారి మనం హెబ్రూ ట్రాన్స్లేషన్ చూద్దాం. హెబ్రూ ట్రాన్స్లేషన్ కనుక మనం చూసినట్లయితే, ఆది కాండములో మన తెలుగు బైబిల్లో వచ్చేసరికి 2వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం చూడండి. ఆది కాండం 2వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక నుండిరి. ఇక్కడ ఆదాము అని పేరు మెన్షన్ చేయబడింది మన తెలుగు బైబిల్లో, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కూడా హెబ్రూ బైబిల్లో కూడా ఆదాము అని లేదండి. అక్కడ ద మ్యాన్ అని చెప్పి రాయబడి ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. సో మనకి హెబ్రూ బైబిల్ టచ్ లేదు, కానీ ఇంగ్లీష్ అన్నది మనకు కొంచెం అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్లేషన్లో కనుక చూసినట్లయితే ఆది కాండంలో చాలా వరకు కూడా ఆదాము అని మెన్షన్ చేయబడలేదండి. ద మ్యాన్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఆనరుడు 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 అని చెప్పి మెన్షన్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో ఆదాము ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆ మనుష్యుడు అని చెప్పి మెన్షన్ చేశారు. గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు ఫస్ట్ ఆది కాండంలో మనకి ఆదాము అనే పేరు తెలుగు బైబిల్లో మనకి ట్రాన్స్లేషన్లో ఆదాము అని చెప్పి చెప్పబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఫస్ట్లో ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ బైబిల్లో కానీ హెబ్రూ బైబిల్లో కానీ ఆదాము అని చెప్పబడలేదు. అప్పట్లో ఆ స్టార్టింగ్ మొత్తంలో కూడా ఆనరుడు అని చెప్పి రాయబడి ఉంది. ఇప్పుడు మనం గూగుల్ సహాయం ద్వారా గూగుల్లో మనకి హెబ్రూ బైబిల్ ఎనాలిసిస్ అనే ఒక సైట్ ఒకటి ఉందండి. దానిలోకి ఎంటర్ అయ్యి కనుక మనం చూసినట్లయితే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మనం ఒక 3 వచనాలని ఈ ట్రాన్స్లేషన్ ద్వారా చూద్దాం. హెబ్రూ బైబిల్లో ట్రాన్స్లేషన్ని చూద్దాం మనం. ఫస్ట్ది వచ్చేసరికి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. మనకి డౌట్ క్రియేట్ అయిన ఆ వచనాన్ని మీకు ఒకసారి ఒక ట్యాబ్లో చూపిస్తున్నాను. రెండవ ట్యాబ్లో ఆది కాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక ట్యాబ్లో చూపిస్తున్నాను. ఇంకోటి వచ్చేసరికి యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనాన్ని చూపిస్తున్నానండి. ఈ యోబు గ్రంథం 31, 33లో ఏముంది అంటే, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, అంటే ఇక్కడ ఆదాము అని పేరు మెన్షన్ చేయబడింది కాబట్టి అసలు హెబ్రూ బైబిల్లో ఎలాగుంది ఆదాము అంటే పదం, ఆది కాండంలో ఎలా ఉంది,
ప్రసంగి గ్రంథంలో ఎలా ఉంది అని చెప్పి మూడింటిని ఒకసారి కంపేర్ చేసి చూద్దామండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఇప్పుడు మీకైతే 3 ట్యాబ్స్ కనబడుతున్నాయండి. ఒకటి వచ్చేసరికి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం, రెండోది వచ్చేసరికి ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనం, మూడోది వచ్చేసరికి యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 29వ వచనంలో నరులు అన్న చోట ఇక్కడ మీకు హెబ్రీ భాషలో ఆదాము అని చెప్పి కనబడుతుందని చెప్పి అంటున్నారు. అక్కడ ముందు ఒకసారి పద ఉచ్చాటన చూడండి, అక్కడ ఆ లిటరేచర్ చూడండి, ఒకసారి లిపి చూడండి, ఒకసారి అక్కడ ఎలా ఉందో ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆదికాండాన్ని చూపిస్తున్నా. ఆదికాండం 2:25లో మన తెలుగు బైబిల్లో ఆదాము అని చెప్పి రాయబడి ఉంది. ఆదామును అతని భార్యయు దిగంబరులై ఉండుటయు అని చెప్పి రిఫరెన్స్ కదా ఇది. ఇక్కడ ఆదాము అని చెప్పి మన తెలుగు బైబిల్లో మెన్షన్ చేయబడి ఉంది. సో ఇక్కడ ఆదాము అన్న చోట హెబ్రూ బైబిల్లో ఎలా ఉందో ఇక్కడ ఒకసారి ఆ లిపిని చూడండి. ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో చెప్పబడిన ఆ యొక్క లిపి కూడా చూడండి. 7వ అధ్యాయం 29వ వచనంలో లిపి అంటే రాయడం ఇక్కడ ఎలా ఉంది. ప్రసంగి గ్రంథంలోకి వచ్చేసరికి మన హెబ్రూ బైబిల్ ఎలా ఉందో ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనంలో కూడా సేమ్ అలాగే రాయబడి ఉందండి. ఇక మనం యోబు గ్రంథంలో చూసుకున్నట్లు అయితే అక్కడ ఒకలాగుంది లిపి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఆదాము తన దోషమును అని చెప్పి ఉన్న చోట ఇక్కడ లిపి చూడండి ఒకసారి, ఒకలాగుంది, ఇటుపక్క ఒకలాగుంది. ప్రసంగి గ్రంథంలోను ఆదికాండంలోను ఒకలాగుంది, యోబు గ్రంథంలోకి వచ్చేసరికి ఒకలాగుందండి లిపి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నరుడు అంటే హెబ్రూ బైబిల్లో చెప్పబడినట్టుగా లిపి అదేనండి. ఎందుకంటే ఆదికాండము మొత్తము కూడా మన హెబ్రూ బైబిల్ మొత్తము కూడా ఆదికాండంలో చాలా వరకు ఆదాము అని చెప్పి ఉచ్చాటన చేసే చోట ఆ మనుషుడు అని చెప్పి ఆ నరుడు అని చెప్పి రాయబడి ఉంది. ఆ నరుడు అని చెప్పి రాయబడి ఉంది. ఈవెన్ ఇంగ్లీష్ బైబిల్స్లో కూడా ఓల్డర్ ట్రాన్స్లేషన్స్లో అంటే పాత ట్రాన్స్లేషన్స్లో కూడా సేమ్ అలాగే రాయబడి ఉంది. ఆ మనుష్యుడు ఆ నరుడు అని ద మ్యాన్ అని చెప్పి రాయబడి ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. కానీ మన తెలుగు ట్రాన్స్లేషన్ జరిగినప్పుడు ఆ మనుష్యుడి బదులు ఆ నరుడికి బదులు ఆదాము అని చెప్పి మెన్షన్ చేశారండి. సో ఇప్పుడు ఇదే ఆదాము అన్న పదం ఎక్కడైతే ఉందో అది మనం హెబ్రూ బైబిల్లో కనుక చూసినట్లయితే అక్కడ లిపి వేరుగా ఉండిద్ది. ఇప్పుడు మీరు యోబు గ్రంథం 31, 33లో మనకు ఆదాము అని చెప్పి పదం కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు అది హెబ్రూ బైబిల్ ఎనాలిసిస్లో కనుక మనం చూసినట్లయితే హెబ్రూ బైబిల్ ఎలా రాయబడి ఉందో మనం చూసినట్లయితే అక్కడ మీకు కనబడుతుంది చూడండి ఒకసారి, అక్కడ లిపి వేరుగా ఉంది. అంటే ఆదికాండంలో నరుడు అని ఉన్న చోట, తర్వాత ప్రసంగి గ్రంథంలో నరుడు అనున్న చోట లిపి ఒకలాగుంది. ఆదాము అన్న చోట అంటే మనం యోబు గ్రంథంలో ఆదాము అని చెప్పి చదువుకున్నాం కదా, దానిలో లిపి ఒకలాగుంది. అంటే దీని అర్థము ఏంటి అంటే మన ట్రాన్స్లేషన్ చేసినప్పుడు నరుడు అన్న చోట ఆదాము అని చెప్పి తెలుగు బైబిల్లో మెన్షన్ చేశారండి. ఎందుకంటే అప్పుడున్నది ఒకటే ఒక మనుషుడు కాబట్టి ఆదాము అని చెప్పి మెన్షన్ చేశారు. ప్రసంగి గ్రంథంలోకి వచ్చేసరికి అక్కడ నరుడు అంటే ఇప్పుడు మన హెబ్రూ బైబిల్ ఒకలాగానే ఉంది, ఆదికాండంలో ఒకలాగానే ఉంది. సో ఆదాము అంటే దానికి లిపి వేరుగా ఉందండి హెబ్రూ భాషలో. అది మీరు గమనించినట్లయితే అది క్లారిటీగా తెలియజేయబడుతుంది. సో ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ముఖ్యంగా ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మొదట్లో ఒకడే ఒక మనుషుడు ఆదాము. సో హెబ్రూ బైబిల్లో కానీ ఇంగ్లీష్ ఓల్డర్ బైబిల్లో కానీ ఇంగ్లీష్ ఓల్డర్ ట్రాన్స్లేటెడ్ బైబిల్స్లో కానీ ద మ్యాన్ అని రాయబడి ఉంటుంది, అంటే నరుడు అని చెప్పి రాయబడి ఉంటుంది. ఆదాము అని చెప్పి మెన్షన్ చేయబడాల చాలా చాలా అధ్యాయాల వరకు. కానీ మన తెలుగు బైబిల్లో నరుడిని సృష్టించి జీవవాయువు ఊది జీవాత్మని చేశాను అన్న తర్వాత ఆదాము సందర్భాలు ఎప్పుడైతే కలిగినాయో అప్పటి నుంచి ఆదాము అని చెప్పి చెప్పబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్ తర్వాత వచ్చిన ట్రాన్స్లేషన్స్లో కానీ అంటే న్యూయర్ ట్రాన్స్లేషన్స్లో ఆదాము అని చెప్పి రాశారు. బట్ ఓల్డర్ ట్రాన్స్లేషన్స్లోకి వచ్చేసరికి అంటే పాత బైబిల్స్లో అంటే పాత ట్రాన్స్లేట్ చేసిన బైబిల్స్లో నరుడు అని చెప్పే ఉంది. అది ఒకసారి గమనించినట్లయితే మీకు తెలుస్తుంది. ఇప్పుడు స్క్రీన్ మీద కూడా మీరు చూసి ఉన్నారు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ద మ్యాన్ అనే రాయబడి ఉంది, ఆదాము అని చెప్పి లేదు. సో ఆదాము అంటే హెబ్రూ బైబిల్లో లిపి ఒకలాగుంది, నరుడు అంటే లిపి ఒకలాగుంది. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే ప్రసంగి గ్రంథంలో చెప్పబడిన ఆ యొక్క మాట దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించునన్న మాట అందరికీ వర్తిస్తుంది. ఆదాము వరకే కాదు, ప్రతి మనుషుడికి కూడా అది వర్తిస్తుంది.
సో జన్మ పాపం అన్నది లేదు. ప్రతివాడు ఎవరైతే పాపం చేస్తారో వారే శిక్షకి లోనవ్వాలి అని చెప్పి దేవుడు తెలియజేశాడు. ఈ వీడియో ద్వారా మీకు కలిగిన సందేహం తీరింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు గనక ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఇంకా ఏదైనా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది. ఏదైనా వాట్సాప్ కానీ ఫోన్ కాల్ కానీ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ నెక్స్ట్ ఇంకా మీలో ఏదైనా సరే బైబిల్లో తెలియని సందేహాలు కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రభు యొక్క కృప ద్వారా వీలైనంత త్వరగా దాన్ని సాల్వ్ చేసి మీకు అందజేయడం జరుగుతుంది. ప్రభు నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.